ప్యారిస్లో ఒలింపిక్స్ వేడుకలు గతానికి భిన్నంగా జరిగాయి. 4 గంటల పాటు జరిగిన విశ్వ క్రీడల ప్రారంభ వేడుకలు వీక్షకులను అలరించాయి. ప్రపంచ దేశాల నుంచి హాజరైన క్రీడాకారులు ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. మైదానం వెలుపల ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు జరగడం ఇదే తొలిసారి. ఈ వేడుకలో పలువురు తారలు పాల్గొన్నారు. అమెరికన్ పాప్ స్టార్ లేడీ గగా, ఆయా నకమురా వంటి సూపర్ స్టార్ సింగర్లు వేడుకల్లో పాల్గొన్నారు. సెయిన్ నదిపై 6 కిలోమీటర్ల మేర జరిగిన పొడవైన పెరేడ్ ఆఫ్ నేషన్స్ లో 206 దేశాల నుండి 6,500 మందికి పైగా అథ్లెట్లు 94 బోట్లలో పాల్గొన్నారు. ఈ సమయంలో కొందరు ఆటగాళ్లను పడవ ఎక్కకుండా అడ్డుకోవడం స్వల్ప వివాదానికి దారితీసింది. ఒలింపిక్ క్రీడల కవాతులో గ్రీకు బృందం మొదటి స్థానంలో నిలవగా, ఆతిథ్య దేశం ఫ్రాన్స్ చివరి స్థానంలో నిలిచింది. ఈ సమయంలో నైజీరియా మహిళల బాస్కెట్బాల్ జట్టును ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం కోసం డెలిగేషన్ బోట్లో ఎక్కడానికి అనుమతించలేదు. నైజీరియా అధికారులే ఆ జట్టు క్రీడాకారులను అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన కారణం వెలుగులోకి వచ్చింది. అప్పటికే బోట్లో చాలా మంది క్రీడాకారులు ఉన్నందున నైజీరియా మహిళల బాస్కెట్బాల్ జట్టుతో పాటు టీం కోచ్ ను బోట్లోకి ఎక్కనియ్యలేదు. దీంతో నైజీరియా మహిళల బాస్కెట్బాల్ జట్టు తిరిగి అథ్లెట్స్ విలేజ్ కు వెళ్లాల్సి వచ్చింది. 1896లో జరిగిన మొదటి ఒలింపిక్స్ నుండి 2020 వరకు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు స్టేడియంలోనే జరిగాయి. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ వేడుకలు ప్యారిస్ నగరం మధ్యలో ఉన్న ప్రసిద్ధి సెయిన్ నది నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఈ వేడుకలను చారిత్రాత్మకమైనవిగా పేర్కొంటున్నారు. ఈ సమయంలో క్రీడా అభిమానులు నదికి ఇరువైపులా కూర్చుని వేడుకలను వీక్షించారు. దాదాపు 3 నుంచి 4 లక్షల మంది అభిమానులు హాజరైనట్లు తెలుస్తోంది. ఒలింపిక్స్ చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రారంభ వేడుకగా కూడా చెబుతున్నారు. 206 దేశాల నుండి మొత్తం 10,714 మంది అథ్లెట్లు ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ప్యారిస్ విశ్వ క్రీడల్లో అత్యధిక అథ్లెట్లు పోటీ పడుతున్న దేశంగా అమెరికా నిలిచింది. ఈ దేశం నుంచి 594 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఆ తర్వాత స్థానంలో 572 మంది అథ్లెట్లతో ఫ్రాన్స్ వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా నుంచి 460 మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు.